హలో ఎవ్రీవన్. కొత్తగా గూగుల్ ఒక కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అదేంటంటే, మన ఈమెయిల్ అడ్రెస్‌ని చేంజ్ చేసుకునే అవకాశం. అంటే యూజర్ నేమ్‌ని ఎడిట్ చేసుకునే అవకాశం. ఓల్డ్ ఈమెయిల్స్ అలాగే ఉంటాయి. అవేం మారవు. అంటే ట్రాన్సిషన్ కరెక్ట్‌గా ఉంటదనమాట. సో, గూగుల్ ఫైనల్లీ లెట్టింగ్ అస్ టు చేంజ్ అవర్ జీమెయిల్ అడ్రెస్ వితౌట్ లూజింగ్ అవర్ ఓల్డ్ ఈమెయిల్స్. ఇది ఎప్పుడు రాబోతుంది? ఇప్పుడు ఇది టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. ఆహ్, మెల్లగా నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తది. అంటే దీని ద్వారా మనకేందంటే యూజర్స్ విల్ సూన్ బి ఏబుల్ టు చేంజ్ దేర్ జీమెయిల్ అడ్రెస్. మన జీమెయిల్ అడ్రెస్‌ని, యూజర్ నేమ్‌ని ఎడిట్ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే యూజర్ నేమ్‌ని ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. దీనివల్ల ఏమైతది? మనకి మన ఈమెయిల్ యూజర్ నేమ్‌ని చేంజ్ చేసుకునే అవకాశం ఫ్రీడమ్ దొరుకుతది. డేటా అలాగే ఉంటది. మన ఈమెయిల్స్ గానీ, పాత ఈమెయిల్స్ గానీ అన్నీ అలాగనే ఉంటాయి. సో, ఇది అంటే ఎప్పుడు చేంజ్ జేసుకోవచ్చా ఇయర్‌లా ఎనీ టైమ్ చేంజ్ జేసుకోవచ్చా అంటే లేదు. దాన్ని లిమిట్ జేశారు. ఐదర్ వన్స్ ఇన్ ఎ ఇయర్ అని ఉండొచ్చు. లేకపోతే 3 టోటల్ చేంజెస్ అని ఉండొచ్చు. సో, దీనివల్ల ఏందంటే యూజర్ నేమ్ ఎడిట్ ఫీచర్ వల్ల ఏందంటే దిస్ అప్‌డేట్ ఎనేబుల్ యూజర్స్ టు రీప్లేస్ దేర్ కరెంట్ జీమెయిల్ అడ్రెస్ విత్ ఎ న్యూ వన్ ఫ్రమ్ ద సేమ్ డొమైన్. కరెంట్ జీమెయిల్ అడ్రెస్‌ని కొత్త జీమెయిల్ అడ్రెస్‌కి చేంజ్ అవుతది. కీపింగ్ ఆల్ డేటా, సర్వీసెస్, సబ్స్క్రిప్షన్ అన్నీ డేటా గాని, సర్వీసెస్ గాని, సబ్స్క్రిప్షన్స్ అన్నీ యూట్యూబ్ గాని అలానే ఉంటాయి. ఇక్కడ ఏమైతదంటే ఓల్డ్ జీమెయిల్ అడ్రెస్, న్యూ జీమెయిల్ అడ్రెస్ రెండిటికి మెయిల్స్ ఒస్తాయి. ఇన్‌బాక్స్ ఉంటది. రెండిటికి ఒస్తది. సో, యూజర్స్ కెన్ సైన్ ఇన్ విత్ యూజింగ్ ఐదర్ అడ్రెస్. ఓల్డ్ జీమెయిల్ అడ్రెస్ అలాగే ఉంటది. దాని ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. కొత్త జీమెయిల్ ద్వారా గూడా సైన్ ఇన్ అవ్వచ్చు. సో, ఈ ఒరిజినల్ ఈమెయిల్ అడ్రెస్ ఏదైతే పాతదుందో అది రికవరీ ఈమెయిల్ లాగా రిటైన్ అవుతది. దాన్ని ఎవ్వరు తీసుకోవడానికి వీలుండదు. సో, ఇదేంది అంటే ఎప్పుడు చేంజ్ చేయొచ్చా అంటే ఇట్స్ లిమిటెడ్. యూజర్స్ మస్ట్ వెయిట్ 12 మంత్స్ బిఫోర్ మేకింగ్ అనదర్ చేంజ్. సో, జనరల్‌గా ఎక్కడ చూస్తాం ఇది? మై అకౌంట్.గూగుల్.కామ్‌ల పర్సనల్ ఇన్ఫో, ఈమెయిల్ లుక్ ఫర్ చేంజ్ అకౌంట్ అడ్రెస్ అక్కడ మై అకౌంట్.గూగుల్.కామ్‌లో చూడొచ్చిది. సో, దీనివల్ల మనకి యూజర్ నేమ్ ఎడిట్ జేసుకునే ఫీచర్ కల్పించింది గూగుల్.